సైకోపాత్ని పట్టుకోవాలంటే సైకోపాత్ లాగానే ఆలోచించాలి. హలో. రోజీ వాళ్ళ అమ్మ చనిపోయింది. తనకి కండోలెన్స్ చెప్పడానికి చాలా మంది వచ్చారు. రోజీ కళ్ళు ఒక హ్యాండ్సమ్ వ్యక్తి మీద పడ్డాయి. లవ్ అట్ ఫస్ట్ సైట్. తను కండోలెన్స్ చెప్పి వెళ్ళిపోయాడు. రోజీ తన గురించి అందరినీ అడిగింది, కానీ తన గురించి ఎవరికి తెలియదు. రోజీ తనని వెతుకుతూనే ఉంది, కానీ తనని కలవలేకపోయింది. ఒక రోజున రోజీ తన సిస్టర్ని చంపేసింది. ఎందుకో? రోజీ కండోలెన్స్ చెప్పడానికి ఆ వ్యక్తి మళ్ళీ వస్తాడని ఆ పని చేసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత వై ఆర్ యు ఆస్కింగ్ మీ సచ్ స్టూపిడ్ క్వశ్చన్స్? సైకోపాత్లా ఆలోచించాలంటే ఏం చేయాలో నీకు ఇప్పుడు అర్థమైందా? క్రిమినల్ సైకాలజిస్ట్ అండ్ లీడింగ్ మెంబర్ ఆఫ్ ద సైకోపాత్ సొసైటీ. Not the Psychopath Society, the Society of Scientific Study of Psychopathy. SSSP. బేసికల్లీ ఇలాంటి సీరియల్ కిల్లర్స్ మనసుల్ని తన బాగా అర్థం చేసుకుంటుంది. నేను ఇవిడికి ఫోన్ చేశాను. ఇదే నా పని సార్. ప్రూఫ్ లేకుండా ప్రూవ్ చేయడమే. 83% సీరియల్ కిల్లర్స్ మగవాళ్లే ఉంటారు. అంటే ఈ సీరియల్ కిల్లర్ ఆ 17% లో ఒకరై ఉంటారని కాదు. కుడ్ బి బిగ్ బిల్డ్ స్ట్రాంగ్ ఉమెన్. మగవాళ్ళని సునాయాసంగా ఎత్తేసి రైల్వే పట్టాల మీద పడేయగలదు. కానీ లుక్ అట్ నితిన్ శ్రీవాస్తవ్. ఐ మీన్, కెన్ యూ ఈవెన్ లుక్ అట్ నితిన్ శ్రీవాస్తవ్? డోంట్ మీన్ టు బీ ఇన్సెన్సిటివ్, నాట్ డు ఐ మీన్ టు బాడీ షేమ్, బట్ ఏ అమ్మాయి అయినా కూడా తను ఎంత డిస్టర్బ్డ్ గా ఉన్నా సరే, ఇంత అట్రాక్టివ్ మొగాడి నగ్న శరీరం మీద కూర్చుని డిజైనర్ కట్స్ అయితే వేయదు. కనీసం ఒక టవల్ తీసుకుని తన అంగానైనా కవర్ చేస్తుంది. సో ఇన్ మై ఎక్స్పర్ట్ ఒపీనియన్, ఓన్లీ ఎ మ్యాన్ వుడ్ నాట్ బి డిస్గస్టెడ్. సీరియల్ కిల్లర్ సాధారణంగా 4 టైపుల్లో ఉంటారు. ఈ టైప్ వాళ్ళకి పేరు మిషన్ ఓరియంటెడ్ కిల్లర్స్. తమ వైలెన్స్ ని జస్టిఫై చేసుకోవడం కోసం వాళ్ళ మెథడ్లో వాళ్ళు ఒక మంచి మిషన్ ని తయారు చేసుకుంటారు. అకాజ్ వాళ్ళ ట్రామాని వాళ్ళ మిషన్ కింద మార్చడానికి వాళ్లకు ఒక్కోసారి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. I hope you are right, Dr. Sharaf. I know I'm right, sir. వీళ్ళ లాజిక్ చాలా ట్విస్టెడ్ గా ఉంటది. వాళ్ళని హంతకుడనో క్రిమినల్ అనుకోరు, హీరో అనుకుంటారు. పాండే ఇస్ ద క్లూ. మీరు కలిగానే చూసారా? పాండే దానికి 4.5 స్టార్స్ ఇచ్చాడు. అందుకే అతన్ని చంపాడు. ఎందుకంటే హీ బిలీవ్స్ దట్ తప్పుడు ప్రశంసలు కూడా సినిమాకి మంచిది కాదని నమ్ముతున్నాడు. లైక్ బేటీ బచావ్, గాయ్ బచావ్, బిజ్లీ బచావ్. ఈ సైకోపాత్ మిషన్ ఏంటంటే సినిమా బచావ్.